హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ప్లీజ్ అండి, టైలరింగ్ చేసేవాళ్ళు మాత్రం అప్పు మాత్రం ఇవ్వమాకండి. ఏం జరిగిందంటే నిన్న ఒక ఆమె 4 జాకెట్లు ఇచ్చిందండి. 10 డేస్ బ్యాక్ ఇచ్చింది. 10 డేస్ బ్యాక్ ఇచ్చి ప్రజెంట్ ఒక 2 బ్లౌజులు కుట్టమ్మా, మిగతాయి నేను తర్వాతకి అనకూడదు నిదానంగా అన్నది. సర్లే అని చెప్పి నేనేం చేసా, 2 కుట్టాను. కుట్టేసి ఆమె టయానికి ఇచ్చేసాను. అయితే టయానికి ఇచ్చిన తర్వాత మనీ అడిగాను. మనీ అడిగితే అవి కూడా కుట్టాక అన్నీ ఒకేసారి ఇస్తాను అన్నది. తర్వాత నేనేమన్నా సరేలేండి అన్నీ ఒకేసారి మనకొస్తాయి కదా అని చెప్పేసేసి నేను ఆల్రెడీ ఇంకా ఎందుకు పోస్ట్‌పోన్ చేయాలని చెప్పేసి వాళ్ళవి కుట్టేసి రెడీగా పక్కన పెట్టేసేసాను. పెట్టేసిన తర్వాత 1 వీక్ మళ్ళీ వచ్చింది. కుట్టావా అమ్మా అన్నది. సర్లే అని కుట్టాను అన్నా. అని చెప్పి బట్టలు తీసుకుంది. తీసుకున్న తర్వాత మనీ అడిగితే, అమ్మ మేము అర్జెంట్‌గా పెళ్ళికెళ్తున్నాము, నేను రాంగానే ఇస్తాను అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయింది. నేనింక మళ్ళీ ఫోన్ చేసినా రిప్లై ఇవ్వట్లేదు. ఇంటికెళ్ళి వాళ్ళ ఇండ్ల చుట్టూ మనం ఏడ తిరుగుతాం, ఎంత లోకల్ అయినా సరే వెళ్ళలేం కదా, అడగలేం కదా. అస్సలు ఇన్ఫర్మేషన్ లేదు. సరే డబ్బులు లేవు, నేను డబ్బులు లేవమ్మా, మరి అవసరం ఉండి వాడేసుకున్నాను, లేకపోతే 2 డేస్ తర్వాత నీకు కంపల్సరీగా ఇస్తానని రిప్లై ఇవ్వాలా? రిప్లై ఇవ్వరు, ఏమివ్వరు. అట్లాంటి ఎన్ని మనీ అండి. ఎందుకు కుట్టుకుంటున్నావు? రోజుకి 2 జాకెట్లు, 3 జాకెట్లు, 4 జాకెట్లు ఎందుకు కుడుతున్నావు? ఎవరి పని వాళ్ళది కదండి. అట్లా చేయమాకండి ప్లీజ్. కస్టమర్స్ అర్థం చేసుకోండి. ఇంత కష్టపడి టైలరింగ్ అంటే ఏముందిలే, ఇంట్లో ఉండి 2 జాకెట్లు కుట్టుకుంటారు, వాళ్ళదేం పోయిందని అనుకోమాకండి. ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది, ఎవరి విలువ వాళ్ళకే తెలుస్తుంది. మీరు పని చేస్తున్నారంటే మీకు మేము ఎంత వాల్యూ ఇస్తున్నప్పుడు మీరు కూడా మాకు అంతే వాల్యూ ఇవ్వాలి కదా. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.